హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ మునగాకు పప్పు అండి. మునగాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే మనం మిగిలిన ఆకుకూరలతో తీసుకుంటే ఈ ఆకుకూర తీసుకోవడం చాలా తక్కువ, కానీ అన్నింటికంటే ఎక్కువ విటమిన్లు పుష్కలంగా ఉండేది ఈ మునగాకులేనండి. వీటిని తప్పకుండా కర్రీస్లో చట్నీ అలాంటివి చేసుకోవడానికి తప్పకుండా వాడదాం. ఈ విధంగా మునగాకుని శుభ్రంగా మొత్తం మనం అవి ఆకుల వరకు తీసేసుకొని ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాడుకోవాలి. నీళ్ళు అనేది పీల్చుకోవు, కానీ మనం జల్లెడ గిన్నెలో వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పు తయారు చేసుకోవడానికి ఇలాగా ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి అలాగే వాటర్ పోసి ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని దీన్ని మనం వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకుందాం. అలాగే ఇందులోకి మనం ఒక 3 టమాటాలు కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా 3 టమాటాలు 3 పచ్చిమిర్చి తీసుకొని అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. ఆ పప్పు ఉడికేలోపు మనం వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకి మునగాకులో ఈ కాల్షియం, విటమిన్ సి మంచిగా ఉంటాయండి. మనం కాల్షియం బాగా ఉంటుందని పాలకూర, పాలు తాగడం ఇలాంటివి చేస్తుంటాం కదా, వీటిలో కంటే కూడా ఎక్కువ శాతం ఈ మునగాకులో ఉంటుంది. ఈ పప్పు ఉడికిన తర్వాత ఇలాగా మెదుపుకొని ఇందులో మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ముందు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది మనం పప్పు తాలింపులో వేసుకుందాము. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం కారం 1 స్పూన్ వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం చూసారు కదా, ఈ విధంగా జల్లెడ గిన్నెలో క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మునగాకును కూడా పప్పులో వేసుకోవాలి. మునగాకు 300 వ్యాధుల్ని దూరం చేస్తుంది అంటారు. దీన్ని మహిళలు తప్పకుండా తీసుకోవాలి. నడుము నొప్పి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ మునగాకుని ఎక్కువ వాడుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ ఆకులు వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తడిపి వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం పప్పుని ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఈ టమాటా ముక్కలు, ఈ మునగాకు ఇవన్నీ కూడా పప్పులో బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి 4 వేసుకోవాలి. అలాగే మనం తాలింపు గింజలు అంటాం కదా, ఈ పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ మినపప్పు ఇవన్నీ మిక్స్ చేసినవి వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఈ వెల్లుల్లిని కొంచెం అలా దంచి వేసుకోవాలి. కొంచెం క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మొత్తం బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పప్పును కూడా తీసి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని తాలింపు వేసిన తర్వాత
ఒక 10 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపి మొత్తం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మన పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే నార్మల్గా ఇంకా ఇలా వేసుకొని తినేసేయచ్చు. చూసారు కదా, మన పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనకి ఉంటే మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉంచుకుంటే సరిపోతుంది. మనకి పప్పు అనేది ఆరిపోయిన తర్వాత కూడా సరిపోని ఉంటుంది. ఈ విధంగా పప్పు రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మన పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు అనేది మనకి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.